వర్షాకాలం. టమాటాలు కేజీ 70 రూపాయలు, ఉల్లిపాయలు కేజీ 90 రూపాయలు ఉన్న ఒకరోజు. వర్షాకాలం అన్నాను కదా అని వర్షం కోసం చూస్తున్నారా? ఒకప్పుడు అంటే టైం టు టైం సీజన్స్ మారేవి, కానీ ఇప్పుడు మనుషులు మారుతున్నారు. అప్పటికి ఇప్పటికీ మారిందేమన్నా ఉంది అంటే అది సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం ఒక్కటే. రాహుల్ జైకర్ ఇతను అమ్మాయిల్ని డీల్ చేయడంలో, డేటాని స్టీల్ చేయడంలో ఎక్స్పర్ట్. డేటా స్టీలింగ్ ఏంటి అంటారా? అదేనండి, హ్యాకింగ్. దేవుడు అనే 3 అక్షరాలని స్టీవ్ జాబ్స్ అనే 2 పదాలుగా మార్చుకున్నాడు. ఇతనికి యాపిల్ ప్రొడక్ట్స్ అంటే పిచ్చి. మ్యాక్బుక్ కోసం కష్టపడి చదివాడు. ఒక సబ్జెక్ట్ ఆగింది, కొన్నిచ్చాక ఒక్కటే అయింది. ఇతనికి ఇంకొక పిచ్చి ఉంది, రేసింగ్. కథలోకి వెళ్తే హలో, చెప్పరా. వస్తున్నా. Been blowing on my back. I was born to bring trouble wherever I'm at. Heard a number 13. Bye. రాహుల్ ఎట్రా? ఫోన్ నెంబర్ ఒకటి తీసుకున్నాను, ఒకసారి చూడు. 214357 లక్షల్లో డొనేషన్ కట్టావురా. కనీసం నువ్వు 100లో అయిన మార్కులు తెచ్చుకుంటే 1000లో అయినా జాబ్ చేస్తావు. ఇలా 10లు 5లు తెచ్చుకుంటే పనికి రాకుండా పోతావు. మీరు చెప్పినట్టు ఎన్ని 100 మార్కులు తెచ్చుకున్నా రేపు ఆ పనికిమాలినోడి కంపెనీలో నేను పనిచేయాలి. నేను రేపు యాప్లో ఫేస్బుక్ నేను పెడతా చూడండి. అబ్బా, గ్యాప్ దొరికినప్పుడల్లా మార్కులు అని చావగొడుతున్నాడు. ఈయన చదివాడు బీకామ్ గోల్డ్ మెడల్. ఏం సాధించాడు? 25 ఏళ్ళ నుంచి ఎదుగు బొదుగు లేకుండా ఒకే పొజిషన్లో ఉన్నాడు. చీని ఇంకొన్నాళ్ళు అయితే మార్కులు వస్తే కానీ తిండి పెట్టనంటాడేమో. ఏంట్రా మరి ప్లేస్మెంట్స్ దగ్గరకు వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇలాంటి చిన్న చిన్న పనులు మన వల్ల కాదురా. కొడితే కుంభస్థలం, లైఫ్ సెటిల్ అయిపో. నీకున్న టాలెంట్కి నీకు పనికి వచ్చే పని చెప్తా, వింటావా? ఏదో ఫిక్స్ అయ్యావు కదా, చెప్పు. ఇంటర్నెట్లో హ్యాకర్స్ ల్యాబ్ అని ఉంటుంది, తెలుసా నీకు? తెలీదురా. అంటే ఏం లేదురా, అది దాన్ని నమ్ముకుని కోటీశ్వరుడు అయినోడు ఉన్నాడు.
కూటికి గతి లేకుండా పోయినోడు కూడా ఉన్నాడు. అవునా? యా, దీనిలో మెయిన్ థీమ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో ఇలాంటి హ్యాకర్స్ అందరూ ముందు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ముందు కొన్ని బేసిక్ స్టేజెస్ ఉంటాయన్నమాట. ఆ బేసిక్ స్టేజెస్ అన్నీ క్లియర్ అయిపోతే కనుక నువ్వు ఫైనల్ స్టేజ్కి వెళ్తావు. ఆ ఫైనల్ స్టేజ్లో నీకు కావాల్సినంత అమౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ని నువ్వు సింగిల్ అటెంప్ట్లో క్రాక్ చేస్తే ఆ అకౌంట్లో ఎంత ఉంటే మొత్తం నీయే. అవునా? సూపర్ కదరా. ఇక్కడే ఉంది నా అసలైన ట్విస్ట్. పొర్రపాటున నువ్వు సింగిల్ అటెంప్ట్లో కానీ క్రాక్ చేయలేకపోతే నువ్వు ఎంత అమౌంట్ టార్గెట్ చేసావో మొత్తం రీఫండ్ చేసేయాలన్నమాట. ఇన్ కేస్ నువ్వు రీఫండ్ చేయలేకపోతే నీ డీటెయిల్స్ మొత్తం పోలీసులకి ఇచ్చేస్తారనమాట. మధ్యలో పోలీసులు ఎందుకు వచ్చారా? ఇట్రా నాన్న చెప్తాను. రే, చూడటానికి ఇది ఎంకరేజ్మెంట్లో ఉన్నా కానీ ఇండైరెక్ట్గా హ్యాకర్స్ని టెర్మినేట్ చేయడానికి. టర్మినేట్ ఏంట్రా? ఏం లేదురా, నీలాంటి వాడు ₹1,00,00,000 పెట్టాడు రా టార్గెట్గా. నువ్వు హ్యాక్ చేయలేకపోయావు. వెంటనే 1 day లోపు నువ్వు ఇచ్చేయాలి మనీ. ఇవ్వలేకపోతే వెంటనే పోలీసులకి ఇచ్చేస్తారు ఇన్ఫర్మేషన్. సో అలా అందరినీ టెర్మినేట్ చేస్తున్నారు అనమాట. అది మ్యాటర్. ఇంకేం మరి విషయాలు? ఏం లేదురా. ఇంకెక్కడికి వెళ్తున్నావు? అడపాగాడు కాల్ చేశాడు రా, వాడు రూమ్కి వెళ్ళి వస్తాను. సరే, బాయ్. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं ఏం మా ఉదయాన్నే నీ సుప్రభాతం గోలా? समस्त ఆపు. जगन्नाथुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनि వర్షం పడట్లేదు, ఎండ లేదు. ప్రైవేట్ నెంబరా? ఏదో ఆస్ట్రాలజీ ఉంటుందిలే. జాన్ 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 జాన్. Be careful with your bike. కాల్ చేసినా కనెక్ట్ అవ్వదు. ఏంట్రా బయటకు వెళ్దాం అన్నావు? ఎక్కువ చెప్తా.
అవును, ఉదయాన్నే ఒక మెసేజ్ వచ్చింది నాకు. ప్రైవేట్ నంబరా? అమ్మని, ఏంటి ఇలా జరిగింది? ఇందులో మెసేజ్ వచ్చినట్టే వర్షం పడి ఫుల్గా తడిసిపోయాను. ఇందులో మెసేజ్ వచ్చినట్టే బైక్ ఆగిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? వర్షమా చెబితే పడదు, బైక్ అంటే ఒక ఛాన్స్ ఉంది. మెసేజ్లో వచ్చినట్టే ఎందుకు ఇలా జరుగుతుంది? అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదో సంథింగ్ రీజన్ ఉంది. నాకు స్ట్రైక్ అవ్వంది ఏదో సంథింగ్ జరుగుతుంది కాలం. ఏంటది? ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు. ఇదేంటిది మళ్ళీ వచ్చింది? రయ్యో లెక్కడ్ హ్యాకర్స్ ల్యాబ్. ఉదయం నుంచి వచ్చినట్టే జరుగుతుంది. అయినా ఒకసారి ట్రై చేద్దాం.
నిజం అనుకొని భయపడిపోయాను. ఇదేంటి, కత్తికి బ్లడ్ ఉందేంటి? అంటే నేను నిజంగానే చచ్చిపోయానా? కాళ్ళు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. యమదూతలు కూడా ఎవరు లేరుగా. అవును, ఫోన్ ఏది నాది? ఫోన్ 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 పగిలిపోయిందేంటి? ఉన్న ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడు అలా ఎందుకురా కొట్టావు? తగిలిందా? కొడితే తగలదా? తగలకూడదే. ఏది ఇప్పుడు చూడు. నీకేమన్నా తిక్క మెంటలా మైండ్ పోయిందా? నిజంగానే తగిలిందా? అంటే నాకేం కాలేదా? మరి కత్తికి బ్లడ్ ఎందుకుందిరా? ఏం కత్తి, ఏం బ్లడ్, ఏంట్రా బా పొద్దున్నే మాకిది. ఓకే ఓకే. ఏయ్ రిమోట్ ఇటీ. ఇవ్వనరా. ఏ ఇటీ. మా ఉండు, నీ పని చెప్తాను. చెప్పుకోపో. You see, this isn't the first time. Now, we've had this conversation. What day is it? Hey! Judgment Day. You just came in with the fresh recruits. అలాగే జరుగుతుంది. Come find me when you wake up. అంటే నా కల్లో జరుగుతుందా మళ్ళీ జరుగుతుందా, లేకపోతే నా కళ? You do know what's happening to me. యాజ్ ఇట్ ఈజ్ వర్షం పడింది ఏంటి? పోనీ ఇదంతా కళ అనుకుందాం. ఎలా అంటే వర్షాకాలం కాబట్టి కోఇన్సిడెంట్గా వర్షం పడింది. కోపంలో పిల్లు అనుకొని ఫోన్ పగలగొట్టాను. మరి కత్తికి బ్లడ్ ఉండకూడదు కదా, అంటే డే రిపీట్ అవుతుందా? ఈసారి ఎలాగైనా హ్యాక్ చేసి చూద్దాం. మిస్ అయితే డే ఎలాగో రిపీట్ అవుతుంది కదా. రాహుల్, పొద్దున్న నీ రూమ్ లో జామ్ రాసిన నైఫ్ పెట్ట, ఇటు ఇవ్వు.